Hi students, this is Sheikh Jani Basha, English trainer. Listen, simple present tense. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ప్రస్తుతం ప్రతిరోజు చేసే పనులను తెలపడానికి ఉపయోగించే టెన్స్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటారు. ఇందులో మనం నెగిటివ్ ఇంట్రాగేటివ్ చూద్దాం. నెగిటివ్లో ఉన్న క్వశ్చన్ చూద్దాం. స్ట్రక్చర్ ఒకసారి వినండి. డూ ఆర్ డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఇప్పుడు కొన్ని వాక్యాలు చూద్దాం. నేను మార్కెట్కి వెళ్ళనా? డూ ఐ నాట్ గో టు మార్కెట్? ఫస్ట్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ ఐకి మనం డూ వాడవలను. అలాగే ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి కూడా మనం డూ వాడవలను. డూ ఐ నాట్ గో టు మార్కెట్. నెక్స్ట్ సెకండ్ పర్సన్ సింగులర్ ప్లూరల్ సబ్జెక్ట్ యూ కూడా మనం డూ వాడవలను. డూ యూ నాట్ గో టు మార్కెట్ అనవలను. అలాగే థర్డ్ పర్సన్ ప్లూరల్ సబ్జెక్ట్ అయిన దే కూడా మనం డూ వాడవలను. డూ దే నాట్ గో టు మార్కెట్ అనవలను. అలాగే మనకి థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్కి మనం డస్ వాడవలను. హీకి డస్ వాడవలను. డస్ హీ నాట్ గో టు మార్కెట్. అలాగే షీకి కూడా మనం డస్ వాడవలను. డస్ షీ నాట్ గో టు మార్కెట్. అలాగే మనం ఇట్ కూడా డస్ వాడవలను. డస్ ఇట్ నాట్ గో టు మార్కెట్ అనవలను. థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్కి మనం డస్ వాడవలను. రిమైనింగ్ ఫస్ట్ పర్సన్ ఐ వీకి, సెకండ్ పర్సన్ యూకి, థర్డ్ పర్సన్ ప్లూరల్ దేకి మనం డూ వాడవలను. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.